హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చేసేద్దాం. మేము ఏమేం ప్రసాదాలు చేసాము అండ్ ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాము అన్నది చూపిస్తాను. మేమైతే 9 రకాల నైవేద్యాలు పెట్టాము. ఇక్కడ బూర్లకి తోపు రెడీ చేస్తుందన్నమాట. బెల్లం సన్నగా తరుక్కుంటే మనకి త్వరగా కలిసిపోతుంది. కొంచెం సన్నగా తరుక్కుంటేనే బెస్ట్. అండ్ ఆ తోపు అదంతా రెడీ అయ్యే లోపల ఇక్కడ గారెలు వేసేసుకుంటున్నాం. అందరికీ తెలిసిందే, అమ్మవార్ల పండుగ అంటే కంపల్సరీ మనం వేయాల్సింది బూరి గారి. ఏదైనా ఫంక్షన్స్లో కూడా బూరి గారి అనేది పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత సాంప్రదాయంగా ఉంటుందో, అలానే మనం ఏ పండుగ చేసుకున్నా సరే బూరి గారి మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇంట్లో మనకి పొలంలో పండిన మినపప్పు ఉంటుంది. ఆ పప్పుతో చేసిన గారెలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. మనకి బయట మార్కెట్లో గుండు మినపప్పు దొరుకుతుంది. ఆ పప్పుతో గారెలు చేస్తే మాత్రం అవి కొంచెం చప్పగా ఉంటాయి. మీరు ఎంత మంచిగా వేసినా అండ్ వేసిన కొద్దిసేపటికే గట్టిగా అయిపోతాయి. ఇవి మనకి తక్కువ ఉన్న మినపప్పుది అయితే మాత్రం గట్టిగా అవ్వవు. మీరు ఈవినింగ్ ఏంటి నెక్స్ట్ డే ఉంచినా సరే అది అలానే ఉంటుంది మెత్తగా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం తొక్కున్న మినపప్పు దగ్గర గుండు మినపప్పు గారె ఎందుకు పనిచేయదు, అంత చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. అండ్ ఇక్కడ మాకు ఇంట్లో ఎక్కువ గారెలు తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ గారెలు చేసుకున్నాము. అండ్ పక్కన శనగలు ఉడకబెడుతున్నాం, శనగలు కూడా పెట్టాలి కాబట్టి అమ్మవారికి. అండ్ ఇక్కడ బూరెలు చేస్తున్నాం అన్నమాట, పంచదార బూరెలు. ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసి అది ఆరబెట్టి దాన్ని కొంచెం మిక్సీ చేసి షుగర్ వేసి కలుపుకోవాలి. అలా ఉండలు చేసుకున్న తర్వాత అక్కడ బూరెలు రెడీ చేస్తున్నాం అన్నమాట. అందరికీ తెలిసిందే తోపు ఎలా రెడీ చేసుకుంటాము ఏంటి అన్నది. వరిపిండి అయితే వరిపిండి, లేకుంటే పప్పు బియ్యం అయితే పప్పు బియ్యం వేసుకోవడమే. అండ్ ఇక్కడ అమ్మవారిని పూజ చేసుకోవడం కోసం మేము పీట రెడీ చేస్తున్నాను. మేము ఎప్పుడు ఈ పీట మీదే పూజ చేసుకుంటాం. ఇప్పుడైతే బయట నార్మల్గా సిల్వర్లా ఉండి ఆ పీటలు వస్తున్నాయి. మా అమ్మకి అలాంటి పీట మీద ఇష్టం ఉండదు అన్నమాట చేయడం. అందుకే అసలు కూడా కొనలేదు. ఎప్పటి నుంచి ఇలా చెక్క పీట మీద చేస్తున్నాం. దానికి ఇప్పుడు బయట మార్కెట్లో అమ్ముతున్న పీటలకి ఇలా పసుపు రాసి బొట్లు పెడితే అది అంత అందంగా కనిపించదు. కానీ ఇలా ఈ చెక్క పీటకి పసుపు రాసి బొట్లు పెడితే లాస్ట్కి చాలా అందంగా కనిపిస్తుంది. బాగుంటుంది, చూడటానికి నిండుగా ఉంటుంది అన్నమాట మూలన. ముందుగా వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మేమైతే 9 రకాల నవప్రసాదాలు చేసామని చెప్పి. ఇక్కడ అన్నవరం ప్రసాదం, ఇంకా గారెలు, బూరెలు, శనగలు, దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, చలివిడి, వడపప్పు అండ్ పచ్చి శనగలు, ఇవన్నీ కలిపి మాకు ఒక 9 రకాలు అయ్యింది. నేనైతే అమ్మవారిని ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను. ఆ రోజు అయితే టైం సరిపోదని చెప్పి ఇంక ఇక్కడ అమ్మవారి పూజకి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. क्षीरोदधि सम्भूते कमले कमलालये सुस्थिरा भवमे गेहे सुरासुर नमस्कृते श्री वरलक्ष्मी देवताय नमः ध्यायामि
సర్వమాంగళ్య మాంగళ్యే విష్ణువక్షస్థలాయయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా ఆవాహయామి సూర్య చెప్పిన దినమున ఉదయముననే మేల్కొని స్నానం చేసి చిత్రవస్త్రములను కట్టుకుని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోయమైచే నలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనంబువై దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచమ వల్లను కలసం ఏర్పరిచి ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగా స్త్రీలందరూ మిగులు భక్తిల సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ Good.